హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనంత శ్రీకరం ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మనం భగవంతునికి నైవేద్యంగా సమర్పించే వివిధ ఫలాలు, వాటి ప్రాముఖ్యతను మీకు ఈ వీడియోలో నాకు తెలిసిన దానిని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. భగవంతుడికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పిస్తే మొదలుపట్టిన పనులన్నీ త్వరితగతిన సులభంగా విజయవంతం అవుతాయి. భగవంతుడికి అరటిపండు నైవేద్యంగా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. అరటిపండు గుజ్జుగా చేసి నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధ నుండి విముక్తి పొందుతారు. చేజాడిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది. చిన్న అరటిపళ్ళు నైవేద్యంగా సమర్పిస్తే మధ్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి. శనీశ్వరుడికి నేరేడు పండు నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని తింటే వెన్ను నొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి వంటివి తొలగిపోయి ఆరోగ్యవంతులు అవుతారు. భగవంతుడికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు, తర్వాత పెద్దలకు పంచినట్లయితే ఎల్లవేళలా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. రోగాలు నశిస్తాయి, కార్యజయం లభిస్తుంది. మామిడి పండుని నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. నమ్మి మోసపోయినప్పుడు నైవేద్యంగా పెట్టిన మామిడి పండుని దేవునికి అభిషేకం చేసిన తేనెలో కలిపి నైవేద్యంగా పెట్టి అందరికీ పంచి తర్వాత తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారు. భగవంతుడికి నైవేద్యం పెట్టిన అంజూర పండును అందరికీ పంచిన తర్వాత తిన్నవారికి అనారోగ్య బాధలు అన్నీ తొలగి ఆరోగ్యవంతులు అవుతారు. సపోటా పండు నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంబంధ విషయాలలో అవాంతరాలు అన్నీ తొలగిపోతాయి. భగవంతుడికి యాపిల్ పండును నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు. భగవంతుడికి కమలా పండు నివేదించినట్లయితే నిలిచిపోయిన పనులు సజావుగా పూర్తి అవుతాయి. పనస పండుని దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రునాశనము, రోగ విముక్తి కలిగి సుఖంగా ఉంటారు. ఈ ఫలాలన్నీ భగవంతుడికి మనము భక్తితో సమర్పిస్తే భగవంతుడు తప్పగా మన నైవేద్యాన్ని స్వీకరించి మనకు సహాయపడతాడు. మరొక వీడియోలో కలుద్దాం.